నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టారెట్ రీడర్ శ్రీజ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే శ్రీజ గారు. నమస్తే అండి. శ్రీజ గారు, ఈ రోజుల్లో చూస్తుంటే నార్మల్ గానే పెళ్ళిళ్ళు లేట్ గా జరుగుతున్నాయి. ఎందుకంటే ఇండిపెండెంట్ గా ఉండడానికి చాలా మంది అందరూ 30 ఏళ్ళు వస్తే గానీ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. కంగారు ఏముందిలే అంటున్నారు. అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు, అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు. ప్రొఫెషనల్ గా సెటిల్ అయిన తర్వాత అది ఒక రకంగా అవును, మంచిది. మంచిది. అమ్మాయిలకి కంపల్సరీ ఉండాల్సింది కూడా ఈ రోజుల్లో. సో వాళ్ళు సెటిల్ అయిన తర్వాత నెగటివ్ పాజిటివ్ రెండు ఆలోచించాలి. ఫినాన్షియల్ గా ఏమో తర్వాత ఏమైనా జరిగి వీళ్ళు సంపాదించుకోలేని సిచ్యువేషన్ లో ఉంటే అది అన్ని రకాలుగా ఆలోచించాలి. కాబట్టి అందరూ సెటిల్ అయిన తర్వాతనే చేసుకుందాం. ఇప్పుడు దాని మీద క్వశ్చన్ ఏంటంటే, సరే పెళ్ళిళ్ళు వాళ్ళు ఓకే అనేటప్పటికి ఒక 30 వచ్చింది అనుకోండి, వీళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారు. రకరకాల కారణాల వల్ల కావచ్చు, కొంతమందికి పెళ్లి సంబంధాలు త్వరగా సెట్ అవ్వు, కొంతమందికి ఏమవుతుందంటే సెట్ అయిపోతుంది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే ఎంగేజ్మెంట్ వరకు దగ్గరలోకి వస్తుంది, అది ఇంకా చాలా బాధ పేరెంట్స్ కి. ఇదేంటి ఇలా అవుతుంది? అది ఒకసారి అవదండి, 2-3 సార్లు రిపీటెడ్ గా జరుగుతుంది కొంతమంది విషయంలో. కుదురుతుంది అనుకున్నవి అనుకోకుండా క్యాన్సిల్ అయిపోతాయి. అది ఆల్మోస్ట్ అయిపోయిందని పాపం వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, ఆ టైంలో క్యాన్సిల్ అయింది అనే విషయం. అది మేబీ రీజన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. సో అటువంటి వాళ్ళు ఎస్పెషల్లీ పెళ్ళిళ్ళు త్వరగా కుదరడం లేదు, లేదా వచ్చిన సంబంధాలు పదే పదే తప్పిపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఏ దేవి దేవత ఆరాధన చేస్తే మంచిది, ఎటువంటి పూజలు చేయాలి అంటే మీరేం చెప్తారు? దీనికి అద్భుతమైన పూజ ఒకటి ఉందండి. చెప్పండి. వెంకటేశ్వర స్వామి పాదాలు కానివ్వండి, జనరల్ గా అవి ఫొటోస్ పాదాల ఫోటోలు ఉంటాయి, లేదా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటే ఇంకా మంచిది. వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి పెట్టుకొని పూజా రూమ్ లో కానివ్వండి, పూజా రూమ్ లో కాదు యాక్చువల్ గా, వెంకటేశ్వర స్వామి ఫోటో మీ ఇంటికి మీరు ప్రదక్షిణ చేయగలిగేంత వీలుగా, అంటే ఆ ఫోటోకి ప్రదక్షిణ చేయగలిగే వీలున్నట్టుగా దాన్ని అరేంజ్ చేసుకోండి. ఈస్ట్ ఫేసింగ్ కో వెస్ట్ ఫేసింగ్ కో ఎలా అయినా పర్వాలేదు, ప్రదక్షిణ చేసే విధంగా ఫోటోని అరేంజ్ చేసుకోవాలి. హాల్ ప్లేస్ చేసుకుని చక్కగా మళ్ళీ వాళ్ళు ఎవరు ముట్టకుండా, అంటూ ముట్లు ఏమీ లేకుండా చక్కగా అంటే కొంచెం పెట్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా. అవును, అవి అటు ఇటు తిరుగుతూ. అవును, కుక్క ఫర్ కూడా బొచ్చు కూడా అటు ఇటు పడకూడదు ఉంటది కదా. ఆ కేర్ మాత్రం తీసుకోవాలి, పవిత్రంగా. మీకు ఎక్కడైనా ఒక రూమ్ ఎక్స్ట్రా ఉంది అనుకుంటే కనుక ఎవరు వెళ్ళరు అని అనుకుంటే ఇంకా మంచిది. అప్పుడు చక్కగా ఆ రూమ్ లోనే మిడిల్ ఆఫ్ ద రూమ్ ప్లేస్ చేసుకోవచ్చు. చక్కగా ప్లేస్ చేసుకుని ప్రతి శనివారం తలస్నానం చేసుకుని, ప్రతి శనివారం కూడా ఒక్కొక్క శనివారం ఒక్కొక్క రకం పువ్వు, ఒక్కొక్క కలరు, ఒక్కొక్క రకం పువ్వు, చామంతి, మల్లి, జాజి, అలా 7 రకాల పువ్వులు ఒక్కొక్క శనివారం ఒక్కొక్క రకం. 7 వారాలు కూడా 7 రకాల పువ్వులు ప్రతి వారం పెడుతూ ఉండాలి. అంతే 7 శనివారాలు 7 రకాల. అంటే ఇప్పుడు శనివారం రోజు చామంతి, శంఖం పువ్వని, మల్లె పువ్వులని, లేకపోతే గులాబీలు అని చెప్పి అలా 7 రకాల పువ్వులు తీసుకోండి. తులసిమాల తీసుకోండి. చక్కగా తులసిమాల వేయడం స్వామికి 7 రకాల పువ్వులతో, వెంకటేశ్వర స్వామి గోవింద నామాలతో స్వామికి అర్చన చేసుకోవడం. ఏదైనా ప్రసాదం, ఏదైనా అంటే మాక్సిమం క్షీరన్నం కానివ్వండి. ఓకే, దాని తర్వాత మనకి రవ్వ కేసరి చేస్తాము. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రసాదం స్వామి వారికి 7 శనివారాలు కూడా పొద్దున్నే తెల్లవారుజామున తలస్నానం చేసుకుని మీ పనులన్నీ పూర్తి చేసుకుని తలస్నానం చేసి 7 రకాల పువ్వులు, తులసిమాల, గోవిందనామాలు, వీటన్నిటికీ మించి మనసులో మీకు ఏదైతే ఇంటెన్షన్, మీరు ఏదైతే అనుకుంటున్నారో, పెళ్లి కావచ్చు, లేకపోతే దగ్గరకు వచ్చి దూరం అవుతున్నాయి, లేకపోతే కుదిరింది, ఆల్రెడీ 2 సార్లు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది, సక్రమంగా జరగాలి, లేదా పెళ్లి కుదరాలి, ఆలస్యం అయిపోతుంది అనుకున్న వాళ్ళు కావచ్చు. ఇలా చక్కగా మనం ఏదైతే ప్రాసెస్ చెప్తున్నామో గోవింద నామాలతో ఈ 7 రకాల పువ్వులు మీకు కావాల్సినన్ని తీసుకోండి, తులసిమాలు వేయండి. చక్కగా స్వామి వారిని నిష్ఠతో నమ్మి లోపల మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది సంకల్పం చెప్పుకుని స్వామివారిని మనసులో ఆరాధన చేస్తూ, ఏదో మనం చెప్పాము వాళ్ళు చేశారని కాదు, భక్తి మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ స్వామిని నమ్మడం, మనం చేసే పూజని నమ్మడం, చెప్పిన ప్రాసెస్ చెప్పినట్టుగా చేయడం చాలా ఇంపార్టెంట్. అలా ప్రతి శనివారం చేయాలి. 7వ శనివారం అయిపోయిన తర్వాత చక్కగా మీకు కావాల్సిన బంధువులను కావచ్చు, వెల్ విషెస్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరినన్నా పిలవచ్చు. కొంచెం 5గురినో ఒక 10 మందినో పిలుచుకుని భోజనం పెట్టి, గోవుకు కూడా ఏదైనా
ఇష్టమైనది ప్రీతికరంగా గోవులు ఏదైతే తీసుకుంటాయో వాటికి కూడా తినిపించి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత విత్ ఇన్ 45 days నుంచి 3 months లో వాళ్ళు దేనికైతే ఈ పూజ చేశారో అది నెరవేరుతుంది. అద్భుతం అసలు. ఇంత 7 రకాల పువ్వులు, పడేదానికన్నా. తులసిమాల, గోవింద నామాలు, మనసులో స్వామి మీద భక్తి, ప్రేమ, అలాగే మనకి ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్ నమ్మాలి. పర్టికులర్ గా మన కోరిక ఏదైతే ఉందో అది మనకి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉండాలి. స్వామి వారి మీద భక్తి ఉండాలి. 7 రకాల పువ్వులు ఉండాలి. ప్రసాదం కట్టు పొంగలు కానివ్వండి, చక్కెర పొంగలు కానివ్వండి, లేకపోతే మన ఏమంటారు క్షీరన్నం కానివ్వండి, ఏదైనా పర్వాలేదు. అలా అది కూడా కొంచెం శుచిగా స్వామి వారికి శుచిగా, అది కొంచెం ఏమి మైలు గాలులు కానివ్వండి అలా కాకుండా ఎవరు డిస్టర్బ్ చేయకుండా చక్కగా దీపం అనేది సాయంత్రం వరకు వెలుగుతూ ఉండేలాగా చూసుకోండి. సాయంత్రానికి మరో దీపం కూడా పెట్టుకోవచ్చు. చాలా మంచి జరుగుతుంది యాక్చువల్ గా. అలాగే గృహప్రవేశాలకు కూడా సొంత ఇంటి కళ నెరవేరట్లేదు, ఏదో విధంగా డబ్బు అనేది దాచుకున్న డబ్బు, సొంత ఇంటికి కూడా దాచుకున్న డబ్బు ఖర్చు అయిపోతుంది మాకు అన్నెసెసరీగా అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా చక్కగా నిజంగా ఇంత మానసిక ఆవేదన పడే బదులు సంకల్పం చెప్పుకుని స్వామి వారికి మన కష్టం ఇలా అంటే ఇది మనం ఏదో ఒట్టిగా చెప్పడం కాదు, ఇది నేను చాలా మందికి రెమెడీగా చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు విత్ ఇన్ 2-3 months లోనే వెడ్డింగ్ కార్డ్ పంపించిన వాళ్ళు ఉన్నారు. అంత పవర్ఫుల్ అన్నమాట స్వామి ఆయన పూజ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆరాధనకు మించి ఇంకేముంటుంది. నిజంగా పెళ్లి కాని వారికి, లేకపోతే సొంత ఇల్లు కల ఉన్న వాళ్ళకి చాలా మంచి రెమెడీ చెప్పారు శ్రీజ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.